జై శ్రీరామ్. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలోనండి మనకి పండగలు అవి వస్తున్నాయి కదా, అయితే దానికి సంబంధించినటువంటి ఒక పిండి వంటని చూపిస్తున్నానండి. అమ్మవారికి అది నివేదన అది చేసుకుంటూ ఉంటాము. దాని పేరు ఏమిటంటే అండి పోడి పూర్ణం బూరులు. అయితే పోడి అంటే మీకు మనం దేనితో తయారు చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఏమిటి అనేటువంటి దానికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరి ఆలస్యం ఎందుకండి, నేను చేసేటువంటిది ఏ పదార్థంతో చేస్తున్నాను ఏమిటి అనేటువంటి దానిని చెప్తానండి. అయితే నేను పెసరపప్పు నానబెట్టుకున్నా అండి. ఒక 2 గంటల సేపైనా నానబెట్టుకోవాలి, కనీసం 3 గంటలు అది అయితే చాలా బాగుంటుంది. 2-3 సార్లు కడిగేసి నానబెట్టి ఉంచాను. పప్పు చాలా బాగా చక్కగా నానిపోయిందండి. అయితే ఈ పప్పు నుండి మనం మిక్సీలో దానికంటే గ్రైండర్లో వేసుకుంటే చోవిలా బాగా వస్తుందన్నమాట అండి. ఎంత పప్పు నానబెట్టాను ఏమిటి అనుకుంటున్నారు? ఇది సోల గ్లాస్ కదండి, ఈ సోల గ్లాసుడు పప్పు నిండా నానబెట్టాను. ఈ నానబెట్టిన పప్పుని ఇప్పుడు ఈ నీళ్ళు వంపేసి గ్రైండర్లో వేస్తాను. వేసిన తర్వాత ఇది చోవిలా వస్తుంది. ఈ చోవిలా వచ్చిన దాన్ని పోడి కింద పెట్టాలండి. అంటే మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీలోనే వేయచ్చండి, లేదా ఇలాంటి పోడి ఉంటుంది కదండి, దీని మీద అరిటాకు వేసుకొని పెట్టుకోవాలన్నమాట. లేకపోతే బట్ట వేసేనే పెట్టచ్చు. బట్టని తడిపేసి దీనిపైన వేసుకుని ఆ ముద్దని దీంట్లోకి వేసి పోడి కింద ఆవిరి మీద ఉడికించాలన్నమాట అండి. ఆ ఉడికించేది అది చూపిస్తా అండి. ఇప్పుడు నేను దీనిని గ్రైండర్లో వేస్తున్నాను అండి. గ్రైండర్లో వేసి రుబ్బిన తర్వాత చూపిస్తానండి. ఇదిగోనండి పప్పు రుబ్బేశాను. ఇలా వస్తుంది చక్కగా, చూసారా? ఇలా వస్తుంది. ఇగో ఇలా వచ్చిందాన్ని ఏం చేయాలి అంటే అండి, మనము ఇడ్లీ గుత్తిలో పెట్టుకోవచ్చు, లేదా నేను అయితే ఇందులోకి పెట్టుకుంటున్నానండి. నీళ్ళు పోసాను కదా, ఇదిగో ఆకుని శుభ్రంగా తుడిచేసి ఇప్పుడు దీని మీదకి ఇలాగా వేసేసుకోవడమేండి. ఇలా వేసేసుకుని మంటని మీడియంలోకి పెట్టుకోవాలండి. మీడియంలోకి పెట్టుకుని మనం ఇడ్లీ ఎలా ఉడుకుతుందో అంతే సేమ్ అండి. మరి వాసిన పొడి అంటాం కదండి, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. మేము వాసిన పొడి అంటాం అనమాట అండి. అదనమాట. అలాగే ఉడికించుకోవడం అనమాట అండి. ఇప్పుడు ఇలాగ పెట్టేసాం కదా, దీన్ని ఏం చెయ్యాలి ఏమిటి అనేటువంటి దానిని అంటే చిన్న చిన్న ముక్కల కింద చేసేసి ఒకసారి మిక్సీ జార్లోకి వేస్తే అండి వేపపూత ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట అండి. మీకు అది కూడా చూపిస్తాను. మరి గ్లాసుడు పప్పు నిండా పోసుకున్నాం కదండి, నిండా 2 గ్లాసులు బెల్లం వేసేసుకోవాలి. నిండా 2 గ్లాసులు బెల్లం, పొడైనా సరే అండి, లేకపోతే ముక్కలైనా సరే, నిండా 2 గ్లాసులు పోసేసుకుని పాకం పట్టుకోవాలి. పోసుకునేదాన్ని, ఆ పాకం పట్టేది ఇవన్నీ కూడా చూపిస్తా అండి. అయితే దీంట్లోకి కొద్దిగా నువ్వుపప్పు అనేది బాగుంటుందండి. ఒక 3 చెంచాల దాకా నువ్వుపప్పు కొద్ది లైట్గా వేయించాను. ఇది చెక్క ముక్క కింద పట్టేసుకుంటే అయిపోతుంది. అలాగే కొబ్బరి పొడి దొరుకుతుంది కదండి, నేను ఈ మాట కొబ్బరి పొడి తెచ్చుకుని వచ్చాను 3 చెంచాలది. ఆ మూకుడు కట్టేసిన దానికే ఇంత ఎరుపు వచ్చేసింది, చూసారండి? అలాగా ఈ కొబ్బరి పొడిని అది కూడా వేసి ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి దాన్ని చూపిస్తాండి. ఇదిగో దాన్ని ఏమంటారు, పొయ్యి వెలిగించేసి పొడిని తయారు చేసి చూపిస్తానన్నమాట అండి. ఇదిగోనండి ఆల్రెడీ 2 పోళ్ళు తీసేసాను. ఇగో చూసారా బండులో ఎలా వచ్చాయోను. దీన్ని నేను మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2 పెట్టాను. అంటే మధ్యలో చూసుకోవాలండి, చాలా 5 నిమిషాల్లో అయిపోతుంది మనకి, చాలా తొందరగా అయిపోతుంది. ఇగో చూసారా, ఇదిగో ఈ అరిటాకుని ఇలాగా తీసేసుకోవడం. ఇలా ఇంకొకటి కూడా ఉందండి, ఇంకొకసారి చూస్తున్నాను. ఇంకో పట్టకరతో తీసి, వేడిగా ఉంది పట్టుకోవడానికి. ఇదిగోండి ఇది తీసి
ఇగో చూసారా, ఇగో ఇది ఒకటి. ఇప్పుడు 4 అయ్యాయండి పోళ్ళు. ఈ 4 పోల్ని ఇలాగా ఉంచుకుని ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత ఏం చేయాలని చూపిస్తాను. నేను చెప్పాను కదండి, గ్లాసుడు పప్పు పోసి ఇంత వచ్చేసింది కదా, అతేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బెల్లం పోసుకోవాలండి ఖచ్చితంగా. అలా అవుతేనే తీపి కరెక్ట్గా సరిపడుతుంది. నేను ఏం చేశానండి అంటే, మనం 4 చెంచాలు 3 చెంచాలు ఇంత చెంచాతో నువ్వుపప్పు గుండాను, అలాగే ఇది కొబ్బరి చూపించాను కదా మీకు ఇందాకను, ఇదనమాట అండి. ఇప్పుడు బెల్లాన్ని ఒక దలసడి మాట గిన్నె, ఇది చాలా దలసడిగా ఉంటుంది, ఇంత మందంతో ఉంటుంది అనమాట అండి. ఇగో 2 గ్లాసులు బెల్లాన్ని కొలిచేసి కొద్దిగా నీళ్ళు మంచి బెల్లం అవుతాయండి. కరగపెట్టుకుని మనకి డౌట్ ఉంటే కనుకను కరగపెట్టుకుని వడకొట్టుకోవచ్చండి. ఏమీ లేదు బాగానే ఉంది అనుకుంటే కనుకను మామూలుగా నీళ్ళు పోసేసి పాకం తెచ్చేసుకోండి. పాకం ఎలా రావాలంటే ఉండపాకం రావాలండి. అంటే కొంచెం ప్రాసెస్ మామూలుగా మనకి ఏమీ కష్టం కాదండి, కానీ ఇది నిలవ ఆగుతుందండి. 15 రోజుల దాకా మిఠాయి కంటే బాగుంటుందండి, చాలా బాగుంటుంది, చెప్పడం కాదు కానీ. కాబట్టి ఇది చేసుకోవడం ఒక అర్ధగంట పట్టచ్చు. చూసారండి, ఇలా 2 గ్లాసులు బెల్లం వేసేసాను. వేసేసిన తర్వాత నీళ్ళు పోసి ఉంచుకుంటాను. దీన్ని ఏం చెయ్యాలి అనేటువంటిది, అంటే ఎంత పోయాలని మీకు డౌట్ రావచ్చు. ఇంకో చూసారండి, ఈ గ్లాస్ తోటి గ్లాసుడు పోస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఇగో గ్లాసుడు పోసాను, ఒకసారి చూపించమ్మా. గ్లాసుడు పోసాను కదా, ఇంకొంచెం పోస్తున్నాను అండి, సగం పోస్తున్నాను. అగోండి. ఇప్పుడు ఇది కరుగుతుంది బాగాను. కరిగిన తర్వాత పాకం తెచ్చుకోవడమేనండి. మనకి డౌట్ ఉంటే వడకొట్టుకోవచ్చు, మట్టి అది ఉంటుంది అనుకుంటేను, లేకపోతే మామూలుగా వేసేసుకోవచ్చు అనమాట అండి. ఇక మరి దీన్ని ఏం చెయ్యాలని మీకు డౌట్ రావచ్చు. కొంచెం చల్లారిన తర్వాత అండి, బాగా చల్లారిపోతుంది కదా, ఇలా ముక్కల కింద చేసాం కదా, దీన్ని చక్కగా పొడి కింద చేసుకోవాలండి. పొడి కింద చేసుకోవాలంటే చేత్తో నలపక్కర్ లేకుండా అండి ఒక టెక్నిక్ చూపిస్తాను. ఈ లోపల ఇది తీసేసి సిమ్లో పెట్టి దీన్ని పాకం తెచ్చుకుంటానమాట అండి. ఇది ఏం టెక్నిక్ అని చెప్పానో దాన్ని చూపిస్తానండి. ఇగో చల్లారిందండి, చల్లారింది. ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేశాను కదా. ఇప్పుడు ఇలాంటి జారు ఉంటుంది కదా మనకి, ఈ జారులోకి ఇది వేసుకోవాలండి. ఒకసారి చూపించమ్మా ఎంత దాకా వేసుకోవాలనేది. ఇంకో ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మనం విప్పర్ నొక్కుకోవాలండి. పేస్టులా అయిపోతుంది చూడండి, విప్పర్ నొక్కుకోవాలి. ఎలా ఆడుకోవాలంటే అలాగ తిప్పుకోవాలన్నమాట. ఒకసారి చూసుకోవాలండి ఎలా వచ్చింది ఏమిటనేది. మనం మూత తీసుకొని చక్కగా ఇంకో చూసారా, ఇగో ఇలా వచ్చేస్తుంది. ఇగో వేపపోత ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఈ కంచంలోకే పక్కకి వేసి చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందండి. అంటే ఇంకా మనకి నలిగింది విడలేదు అనేటువంటిది లేదు. ఇవి చూసారండి ఎంత బాగా వచ్చేసిందోను, ఇలాగ వచ్చేస్తుందో. ఈ మిగతాది కూడా ఇలాగే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో కొబ్బరి పొడి, నువ్వు పొడి, ఇలాచీ పొడి 1 అర స్పూను వేసేసి బెల్లం పాకం ఉండపాకం రావాలండి. ఉండపాకం అంటే తెలుసు కదండి, ముదురు పాకమే రావాలి. ఆ పాకాన్ని కూడా చూపిస్తాను. ఆల్రెడీ గిన్నెలో నీళ్ళు పోసి చూపించాను కదా, స్టవ్ మీద పెట్టేశానండి. స్టవ్ మీద పెట్టి ఆ మంటని మీడియంలోకి పెట్టి వచ్చానన్నమాట. ఇది చేసుకుంటున్నాను. అంటే అక్కడ ఆ పని అవుతుంది, హైలో పెడితే పొంగిపోతుంది. మీరు చూసారండి ఇలా ఉంటుంది. ఎక్కడైనా మనకి చిన్న ముక్కలా ఉందనుకుంటే చేత్తోటి నలిపేసుకోవాలి. అర్థమైంది కదండి. ఈ పొడి అంతా అయ్యాక పాకంలో ఎలా వేసుకోవాలి ఏమిటనేది చూపిస్తానన్నమాట. ఇదిగోనండి పాకం దగ్గరికి వస్తుంది. మనం ఒక నీళ్ళ కప్పుని తీసుకోవాలి. తీసుకుని కొంచెం ఇలా అట్లా కాడో గరిటెతోట చూసుకొని ఇగో పాకం ఇలా దగ్గరగా వచ్చిందా లేదా చూసుకోవాలి. చూసారా అండి, దగ్గరగానే వచ్చేస్తుంది. అంటే ఇలా అవ్వాలన్నమాట. చూసారా, ఇలా అవుతే మనకు అది వేయగానే అంటే ఇంకొక నిమిషం ఉంటే ఇంకొంచెం దగ్గరగా వస్తుంది. మంటను కొంచెం మీడియంలోకి మార్చాను. అలాగే ఒక నూనె చుక్క వేసుకోవాలండి. ఎందువల్ల అంటే అంటుకోదనమాట. నూనె చుక్క వేసుకోవటం వల్ల అంటే కొంతమంది నెయ్యి వేసుకుంటారు. మా ఇంట్లో మా పద్ధతి ప్రకారం ఏంటంటే నూనె వేసుకుంటాం అనమాట. 1 చెంచాడు నూనె వేసుకున్నాను. చూడండి పాకం ఇది బుడగలు వస్తుంది. చూసారా, ఇగో
అంటే ఉండపాకమేనండి, మనకి తెలిసిపోతుంది. అగో చూసారే, కాస్త ఇంకోసారి ఇలా నీళ్ళల్లో వేసుకుంటే ఉండవుతే చాలు. మనకి ఏమీ లేదు, ఉండ కాలేదనుకోండి, అది వెయ్యగానే మనకి కొంచెం లౌజుగా వస్తుంది, అంతకంటే ఇంకేం కాదు. స్టవ్ని బంద్ చేసేస్తున్నాను. ఇంకోండి ఇది ఇలా పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత కొబ్బరి నూపప్పు ఆడుకున్నది ఉంది కదా, దీంట్లోకి వేసేసానండి. ఇదిగో వేసేసి ఇలాచీ పొడిని కూడా వేసేస్తున్నాండి. ఇలాచీ పొడి ఒక స్పూను వేస్తున్నాను, చిన్న స్పూనే కదా, చూసారా. ఇదిగో ఇలాచీ పొడి వేసేసాను, చక్కగా బాగుంటుంది. ఇదిగోండి. ఇక ఈ పొడిని ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదిగో వేపపోతే ఇలాగే ఉంటుందండి. ఇలాగా వేసుకుంటూ అంతా వేసేసి కలుపుకున్న నష్టం ఏమీ లేదండి. ఇది ఏమీ అడుగంటేది కాదు కాబట్టి నేను ఇలా అంతా కూడా వేసేసి కలుపుతున్నా అండి. కలిపిన తర్వాత చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవటమేనండి. ఇలాగ చూడండి ఒకసారి. ఇలా కలిపేసుకుంటాం కదా, మొత్తం అంతా కలిపేసుకున్నాక ఉండ కింద నొక్కేసి అప్పుడు మరి దీనికి కావాల్సింది ఏంటంటే మనకు అందరికీ తెలుసు, తోపు అంటామండి. ఆ తోపు అంటే ఏమిటంటే అండి, మినపప్పు బియ్యం పిండి. నేను ఎలా నానపెట్టుకుంటానంటే అండి, 3 గ్లాసులు బియ్యం పోసుకుని 1 గ్లాసుడు మినపప్పు పోసుకుంటాను. దీనికి పొట్టు మినపప్పు వాడనండి, గుళ్ళైనా సరే లేకపోతే చాయ్ మినపప్పు అయినా సరే వేసుకుని, అది మామూలు దోశల పిండి అందరికీ తెలుసు కదండి, దోశల పిండి కింద రుబ్బేసుకోవడమేనండి. అలా రుబ్బుకున్న తర్వాత మనం కొంచెం ఎలా దేవుకోవాలి ఏమిటి అనేటువంటిది చూపిస్తా అండి. చల్లారిన తర్వాత దగ్గరగా వచ్చేసింది. మనకి డౌట్ ఉందనుకోండి, ఇంకోసారి ఇలా పొయ్యి మీద పెట్టేసుకుని దగ్గరికి రానిచ్చేసుకుంటే నీరు ఎగిరిపోతుంది. అర్థమైంది కదండి, అదనమాట. అంది చల్లారిపోయిన తర్వాత ఇలా ఉండలనేది చేసేసుకున్నాను. చూసారా, చక్కగా వచ్చింది ఉండలనేది. అయితే గిన్నెనంతా ఊర్చేసాను. ఇగో చూసారండి, ఇంకా ఏమీ లేదు, అడుగంటలేదు. మనకి డౌట్ వస్తే కనుక ఒక్క నిమిషం పొయ్యి మీద పెడితే దగ్గరికి వచ్చేస్తుంది నేను అలాగే చేశాను. అయితే నూనె, ఈ ఉండలు చేసుకునే లోపల నూనె మూకుడు పెట్టేసి నూనె పోసి మీడియంలోకి ఉంచండి. అయితే మనం దోశల పిండి కింద రుబ్బుకున్నాం కదండి, అంత పిండిలోనూ మనం వేసుకోకుండా ఇలా కొంత పిండిని వెనక్కి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే కనుకను చక్కగా బూరె చాలా బాగా వస్తుంది, మంచిగా రుచిగా అనిపిస్తుందండి. అంటే మనం చేసుకునే దాంట్లో ఉంటుంది. ఇంకా నూనె కాగిందో ఏదో చూసుకోవాలంటే ఒకసారి ఇలా వేసుకుంటే అదిగో కాగిందండి, పైకి వచ్చేసింది కదా, చూశారు కదా. ఇప్పుడు దీన్ని ఇలా ముంచుకుంటూ ఇవ్వండి, ఇలా ముంచుకుంటూ ఇలా పట్టుకుని చక్కగా అలా వేసేసుకోవడమండి. మంట మాత్రం మీడియంలోనే ఉంచుకోవాలి, సిమ్లోనూ ఉంచుకోకూడదండి, హైలోనూ పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకుంటే నూనె పీల్చేసినట్టు అయిపోతుంది, హైలో పెట్టుకుంటే మాడిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి ఇలా ఈ పొడి బూర్ణం బూర్లు అనేటువంటిది చక్కగా 15 రోజులు ఖచ్చితంగా ఉంటుందండి, మిఠాయిలాగే ఉంటుంది. అయితే మనం పప్పుని పెసరపప్పుతోటి చేసుకుంటున్నాం కదా, పప్పుని ఎలా నానపెట్టుకున్నాం, రుబ్బుకోవడం, పొడి పెట్టుకోవటం. అలాగే దోశల పిండి అందరికీ తెలుసు కాబట్టి దోశల పిండి కింద పడుకునే ముందరే రాత్రి వేళ నానపెట్టేసుకొని పొద్దున్నే లేచి కాలకృత్యాలు అవి తెచ్చేసుకుని మడిగా మనం స్నానం చేసేసి ఈ గ్రైండర్లోకి ముందర ఈ పప్పుని శుభ్రంగా రుబ్బి, పెసరపప్పు ఎక్కువసేపు నానవలసిన పని ఏమీ లేదండి. సరిగ్గా గంటన్నర కనుక నానితే సరిపడుతుందన్నమాట. మనం బూర్లన్నీ కూడా మూకు నిండా వేసేసుకున్నాక ఒక 5 నిమిషాల దాకా కదపద్దండి, ఎందుకంటే విడిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి ఇలాగ అంటే తోపు దలసడిగా పెట్టుకుంటే గట్టిగా అనిపిస్తుంది అన్నమాట అండి. సమానంగా కలుపుకొని ఇలా పెట్టుకోవటం వల్ల బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. మరి పొడి బూర్ణం బూర్లు అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నదేనండి. పప్పు బూర్లు ఎక్కువగా ఎప్పుడు వండుకుంటా అంటే అండి, గొడుగుకి, అలాగే మేధాజలానికి, తర్వాత నాగవల్లి బూరె, స్నాతకం బూరె ఇలాగ అంటూ ఉంటాం కదండి, అప్పుడు కంపల్సరీ వండుతారు. అలాగే మనకి ఇదేంటండి లక్షపత్రి పూజలు అవి అవుతాయి కదా, అప్పుడు కూడా పప్పు బూర్లే చేస్తారనమాట అండి. ఇంకా ఉట్టప్పుడు పండగలప్పుడు మన ఇంట్లో ఏదైనా పుట్టినరోజుకి ఇలా బూర్లు వండుకోవాలనుకుంటే ఈ విధంగా వండుకోవటం అనేటువంటిది జరుగుతుందన్నమాట అండి. మరి మీరు కూడా ఈ బూర్లని తయారు చేసుకోండి. ఇగో చూసారా, తీస్తున్నాను. ఇగో చూసారా, ఒక్క నిమిషం అయితే కనుకను చక్కగా జాగ్రత్తగా తీసుకుంటే అయిపోతుంది. మరి పూజకి కావలసినటువంటి బూర్లు, పులిహోర, పారవానం,
అలాగే పులగం, ఉండ్రాలు ఇవి కంపల్సరీగా చేసుకుంటే సరిపడుతుందండి. సమయానుకూలంగా బూర్లు అనేది అంతా ఒకేసారి వండుకోవాలని లేదండి. మనం 4 బూర్లు వండేసుకుని పక్కన పెట్టేసుకుని, అంటే ఈ పిండి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, పులప రానివ్వకూడదు. కాబట్టి రుబ్బుకున్న గంట లోపల వేసేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ నానితే ముద్దలా రుబ్బుకుని మనం వేసుకునే ముందర కలుపుకుంటే నూనె పేలవదండి. అర్థమైంది కదా. మరి అది బూరి అయిన తర్వాత దేవి అందులోకి చూపిస్తాను, చూద్దురు కానీ. ఇగో చూడండి, మంటను తగ్గించేసాను, బాగా కాలిందని చూసారా, సిమ్లోకి పెట్టేశాను. ఇప్పుడు చక్కగా ఇలాగ నూనె ఎక్కువ ఏమీ పీలవదండి. ఇగో చూసారా, ఇలా అంటే ఇగో ఓడిపోతుంది. ఇగో ఈ కంచంలోకి అరిటాకు, అంటే ఇది పంచలోహాలతో తయారు చేసిన కంచం అనమాట అండి. ఇదిగో చూసారా, అది కంచం అంటారు కదండి, అదనమాట. ఇంకోసం అరిటాకు వేసి ఇలా పెట్టాను. చూసారా, ఎర్రగా వచ్చేసింది కదా. మనకి కొంచెం మీరు పిండి ఇదవుతుందేమో అనుకుంటే కొంచెం చిక్కగా పెట్టుకోండి. నేనైతే పలచగా ఇలా వేసేయగలుగుతాను కాబట్టి వేసేసాను. చూసారా, బూర్లు ఇలా వచ్చాయి, చక్కగా వస్తుందన్నమాట అండి. అది ఇక మరి పొడి పూర్ణం బూర్లు తయారు చేసుకునేటువంటి విధానం అంతా తెలిసింది కదండి. చక్కగా మీరు కూడా చేసుకుని కామెంట్స్లో తెలియజెప్పండి ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది. మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ను కూడా చేయించండి. ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జన సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి 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 శాంతి.